చిరిగిన బ్యాగ్స్, షూస్ లేని నడక, పాతబడిపోయిన యూనిఫామ్, క్లాస్ బుక్స్ లేని తరగతి గదులు ఇవన్నీ ఏదో పాత సినిమాలో సీన్లు కాదు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దుస్థితికి నిదర్శనాలు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అంటే రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొనేది. కొత్త కొత్త పుస్తకాలు, యూనిఫామ్, షూస్తో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్ పిల్లలకు ధీటుగా బడికి వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కూటమి పాలనలో ప్రైవేటు శక్తులకు కొమ్ము కాస్తున్న పాలకులు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో పాఠశాలల పునఃప్రారంభం అంటే అమ్మఒడి డబ్బుల నుంచి విద్యా కానుకల వరకు అన్ని సమకూర్చి పాఠశాలలను ప్రారంభించేవారు. ఆ రోజుల్లో రాష్ట్రంలో సరస్వతీదేవి తాండవం చేసినట్లు ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రాభవం క్రమేపీ కనుమరుగవుతోంది. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం చేసి సంవత్సరానికి 15,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ ఊసే మర్చిపోయింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా తల్లికి వందనం మాత్రం ఒక్కసారే ఇచ్చారు. అది కూడా అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు అనుకున్న తేదీ కంటే 3 రోజులు ఆలస్యంగా ప్రారంభమైన విద్యార్థులకు కావలసిన సామాగ్రి సమకూర్చడంలో మాత్రం కూటమి పూర్తిగా విఫలమైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లాల్లో ఒకటి. గిరిజన ప్రజలతో పాటు పేద ప్రజలు ఎక్కువగా ఉండే జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు నేడు కింద 70% పూర్తయిన ప్రభుత్వ పాఠశాలను పూర్తి చేయకపోవడంపై జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే అభివృద్ధి ఏరులై పారుతుందని ప్రగల్భాలు పలికిన జిల్లా నేతలకు పేద విద్యార్థుల పాఠశాలలను అభివృద్ధి చేద్దామని అనిపించట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి జూన్ 12వ తారీఖు నాడు పిల్లలకి ట్రైలు కానీ, బెల్ట్ కానీ, షూ కానీ, బుక్స్, బ్యాగు అన్నీ కొత్తవి ఇచ్చి ఎంతో సంతోషంగా పిల్లలు స్కూలుకి వెళ్ళేది. ఈ ప్రభుత్వంలో పాత బ్యాగులు, పాత షూ అవి వాళ్ళకి అన్నీ పోయినసారియే పాత ఇచ్చి అందరూ చినిగిపోయినాయి అని చెప్పి పక్కన పడేస్తున్నారు పిల్లలు. ఈ లోకేష్ మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని మేము అనుకుంటున్నాము. అవన్నీ కూడా గ్యారంటీగా అన్నీ అమలు పరిచి పిల్లలకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉట్టికెగరలేనివాడు ఊరంతా నాదే అన్న సామెత విద్యాశాఖ మంత్రి లోకేష్ కి సరిగ్గా సూట్ అవుతుంది. ఏపీలోని విద్యా వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసి సింగపూర్ విద్యా వ్యవస్థతో పోటీ పడేటట్లు చేస్తానని ఢాంబికాలు పలకటంపై ప్రజలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి అంటే పెద్ద ఎత్తున విద్యార్థులు చేరేవారని, గత 2 సంవత్సరాలుగా పాఠశాలల్లో చేరకపోగా డ్రాప్అవుట్స్ శాతం పెరుగుతూ పోయిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధపు హామీలు ఇచ్చిన కూటమి నాయకులు హామీలు అమలు చేయమని అడిగితే కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ, చీమకుర్తి లాంటి ప్రదేశాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పనులకు వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. వారి బిడ్డలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తూ ఉంటారు. ఈ 2 సంవత్సరాల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకే డ్రాప్అవుట్స్ పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి నాడు నేడు స్కీమ్ కింద పాడుబడ్డ స్కూల్స్ ని అభివృద్ధి చేస్తే 90% పూర్తయిన స్కూల్స్ ని కూడా పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో ఇంత దారుణమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో ఎంతో హ్యాపీగా పిల్లలు ఆనందంగా స్కూల్కి వస్తుంటే ఆ ఆనందం వేరుగుండేది. ఇప్పుడు పోయి స్కూల్లో చూస్తే పిల్లకాయలకి పుస్తకాలు ఇవ్వలేదు, బ్యాగులు ఇవ్వలేదు, కనీసం షూ ఇవ్వలేదు, వాళ్ళకి సాక్స్లు ఇవ్వలేదు. ఏం చేసి పేద పిల్లలు ఎలా చదువుకోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ముందుకు తీసుకురావాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ విద్యలో బాగా మంచి అభివృద్ధి చెందాలి, మంచి ఉద్యోగాలు చేసుకోండి. జగనన్న ఆ రోజు మంచి అమ్మఒడి అని పెట్టి స్కూల్ కార్పొరేట్ స్కూల్కి విధానంగా ఏమి తగ్గకుండా ఎంతో అన్నదినంగా చేసి స్కూల్ ఎంత డెవలప్ చేస్తే అమ్మఒడి లేదు. 12వ తారీఖు వస్తే అమ్మఒడి ఆనందంగా ఉండేది. ఈరోజు అమ్మఒడి లేదు, పట్టించుకునే దిక్కు లేదు. ఇంతకుముందు ఇప్పుడు 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయితే 1 సంవత్సరం ఇచ్చారు అమ్మఒడి, ఇంకొక సంవత్సరం ఏది ఇవ్వాల. ప్రతి ఒక్కరు పుస్తకాలు ఇవ్వాలి, మీరు స్కూల్ దగ్గరకు రండి, అందరూ అన్ని చూసుకొని అందరిని అందించాలని కోరుకుంటున్నాను. జగనన్న గవర్నమెంట్లో అమ్మఒడి సక్రంగా టయానికి వచ్చేది. పిల్లలకి బుక్స్, బ్యాగు, యూనిఫాము, బూట్లు, టై, పిల్లలు ప్రైవేటు పిల్లలకి ధీటుగా వెళ్ళేవాళ్ళు, అప్పుడు ఇచ్చేవాళ్ళు ఫస్ట్ రోజే. ఇప్పుడు గత సంవత్సరం చంద్రబాబు వచ్చినాక బ్యాగు
కొన్ని వస్తువులు ఇచ్చారు, కానీ అవి నాసిరకమై ఇచ్చారు. అవి ఈ సంవత్సరానికి ఉన్నాయంటే అవి చినిగిపోయి ఈ సంవత్సరం పిల్లలు బడికి పోవాలంటే గోనె సంచులు వేసుకొని పోయే స్థితికి వచ్చింది. ఈ సంవత్సరం స్కూల్ పెట్టి వారం అవుతున్న ఈ రోజుకి ఒక బుక్ కానీ, ఒక బ్యాగ్ కానీ, ఒక యూనిఫామ్ కానీ ఏమి ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా అయితే స్కూల్ విద్యార్థులు ఏ రకంగా ముందుకెళ్ళాలి? ప్రభుత్వ బడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మేనమామగా పిల్లలకు తాను ఇవ్వగలిగే బహుమతి చదువు మాత్రమేనని జగన్ చెప్పిన మాటలకు అర్థం ఇప్పుడు అర్థమవుతుందంటున్నారు. నారాయణ చైతన్య విద్యాసంస్థల కోసం పేద ప్రజలను కూటమి ప్రభుత్వం అశ్రద్ధ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.